Hi my dear students, welcome back to our channel Learn English with Amir. How are you guys? ఈ రోజు మనం గ్రూప్ 2 కి సంబంధించిన రివిజన్ సెషన్ నెంబర్ 2 చేయబోతున్నాం. లాస్ట్ వీడియో ఎనివే మనం అప్లోడ్ చేసాం, దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. స్టూడెంట్స్ రివిజన్ క్లాసెస్ కోరుకుంటున్నారు కాబట్టి మనం సెకండ్ వీడియోని పోస్ట్ చేయడం జరుగుతుందన్నమాట. లాస్ట్ మినిట్ రివిజన్స్ ఆఫ్ ఇంగ్లీష్ క్లాసెస్, ఇంగ్లీష్కి సంబంధించిన కంప్లీట్ ఇంగ్లీష్ గ్రామర్ కానీ వొకాబులరీ కానీ దాని ఇంపార్టెంట్ ఏరియాస్ ఎలా మీరు రివైజ్ చేసుకోవాలనే హింట్ కూడా నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను. మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియాస్ కూడా నేను కొన్ని కవర్ చేయడానికి వీడియోస్లో ట్రై చేస్తాను. మీ ఎగ్జామినేషన్ వరకు ఎవ్రీడే వీడియో పోస్ట్ చేయడానికి తప్పకుండా ట్రై చేస్తాను. మ్యాక్సిమం స్టూడెంట్స్కి వీడియోని మాత్రం తప్పకుండా షేర్ చేయండి. లైక్ చేశారు అండ్ సబ్స్క్రైబ్ చేశారని అనుకుంటున్నాను నేను ఒకవేళ. ఓకేనా? తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేసేసేయండి. ఇమీడియట్గా లెసన్లోకి వెళ్ళిపోదాం. ఎవరైతే స్టూడెంట్స్ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ రాయబోతున్నారో తప్పకుండా ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ ఎగ్జామినేషన్లో ఇంగ్లీష్ అనేది మీకు ఇబ్బంది కాకూడదు. ఇంగ్లీష్ మీరు తప్పకుండా బేసిక్స్ నుంచి రివైజ్ చేసుకుని వెళ్ళినా కూడా మీరు మంచిగా ఆన్సర్ చేసి కూడా ఇప్పటికి వస్తారు. ఇప్పటికీ పెద్దగా లేట్ ఏం కాలేదు. 7 డేస్లో మీరు చేయాల్సిన ఏంటంటే యూనిట్ టు రివైజ్ ప్రాపర్లీ. బేసిక్స్ని థరోగా ఒకసారి రివైజ్ చేసుకొని వెళ్ళండి. వేరే సబ్జెక్ట్స్ మీద మీరు 100% కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, కానీ ఇంగ్లీష్ పైన కూడా ఈక్వల్గా కాన్సన్ట్రేట్ చేసి దాన్ని రివైజ్ చేసుకొని వెళ్ళండి. రిటర్న్లో మీకు చాలా మంచి మార్క్స్ బోనస్లో దొరుకుతాయి. ఫండమెంటల్స్ పైన క్వశ్చన్స్ వస్తాయి, బేసిక్స్ పైన క్వశ్చన్స్ వస్తాయి. ఒక్కసారి మీకు అయినంత టైం పెట్టి ఇంగ్లీష్ని తప్పకుండా దానికంటూ కొన్ని టైం పెట్టేసి కేటాయించి రివైజ్ చేస్తే 100% మంచి రిజల్ట్ అనేది రాబోతుంది. ఈజీ క్వశ్చన్స్ వస్తాయి, చాలా సింపుల్ ఉంటాయి. మీరు చేయాల్సినల్లా బేసిక్స్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్ రివైజ్ చేసుకుంటాం. నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టే మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియాస్ మీద తప్పకుండా కవర్ చేసుకొని ఎగ్జామినేషన్కి వెళ్ళండి. లైక్ ఏ టాపిక్స్ చదువుకోవాలి, టెన్సెస్ అనే టాపిక్ అస్సలు మిస్ చేయకుండా చదువుకోండి. వాయిస్ అనే టాపిక్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ నుంచి తప్పకుండా మీకు క్వశ్చన్స్ వస్తాయి, దాన్ని కూడా మీరు మిస్ చేయకుండా చదవండి. స్పీచెస్ అనే ఏరియా మీరు తప్పకుండా ఒకసారి రివైజ్ చేసుకొని వెళ్ళండి. ఆర్టికల్స్ అనే టాపిక్ చదవండి. క్వశ్చన్ ట్యాగ్స్ కూడా చదువుకోండి అవసరమైతే. కండిషనల్ సెంటెన్సెస్ అనే టాపిక్ చదవండి. అండ్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ తప్పకుండా చదవండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎక్కువగా క్వశ్చన్స్ వచ్చే 2 మార్కులు క్వశ్చన్ వచ్చే టాపిక్ ప్రిపోజిషన్స్ కూడా తప్పకుండా మీరు చదువుకొని వెళ్ళండి. ఈ టాపిక్స్ అన్ని చాలా చాలా వాల్యుబుల్ ఉండబోతున్నాయి. డోంట్ మిస్ దీస్ టాపిక్స్ ఎట్ ఎనీ కాస్ట్. తప్పకుండా వీటన్నిటి రివైజ్ చేసుకోవాలండి. లాస్ట్ మినిట్ రివిజన్ వీటిపైన నేను ఫోకస్ చేసుకుంటూ వీటిని రివైజ్ చేయించడానికి నేను ట్రై చేస్తాను సిరీస్లో, ఈ వీడియోస్లో. మీరైతే ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తానని చెప్పేసి తప్పకుండా నేను బిలీవ్ చేస్తున్నాను. అన్ని వాట్సాప్ గ్రూప్స్లో తప్పకుండా షేర్ చేయండి. ఒకవేళ మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ చేసుకుంటూ ఉన్నా ఇంగ్లీష్ ప్రిపరేషన్ కనుక మీకు కష్టంగా అనిపిస్తే, మీ ఇంగ్లీష్ ప్రిపరేషన్ కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్ నేర్పించడానికి నేను మీ ఇంగ్లీష్ ప్రిపరేషన్లో మీతో పాటు నిలబడడానికి యాప్లో కంప్లీట్ కోర్స్ ఆల్రెడీ రికార్డ్ చేసి రెడీ చేసి పెట్టాను. తప్పకుండా ఒక్కసారి మీరు మీకు కనుక ఇంగ్లీష్ వీక్ అయ్యి ఉంటే ఆ యాప్లో ఉన్న కోర్సెస్ తప్పకుండా చెక్ చేయండి. రైట్, డౌన్లోడ్ అవర్ యాప్ రైట్ నౌ. కింద కామెంట్ సెక్షన్లో లింక్ ఉంది, యూస్ చేయండి. స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్కి సపరేట్ కోర్సెస్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్కి సపరేట్ కోర్సెస్ యాప్లో ఆల్రెడీ రికార్డ్ చేస్తున్నాయి. బైలింగ్వల్లో, తెలుగు లాంగ్వేజ్లో అందరికీ అర్థమయ్యే విధంగా, సింపుల్ బేసిక్ లెవెల్ నుంచి హై లెవెల్ వరకు ప్రతి ఒక్క రూల్ కూడా కవర్ అయ్యే విధంగా నీట్గా అన్ని ఏరియాస్ కవర్ అయ్యే కోర్సెస్ మన దగ్గర ఉన్నాయి. ఎస్ఎస్సి ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉన్నా, బ్యాంక్ ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉన్నా, అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఆస్పిరెంట్స్ ఎవరున్నా కూడా తప్పకుండా ఇంగ్లీష్ కోర్సెస్ మన దగ్గర ఉన్నాయి. మంచి ప్రిపరేషన్ చేసుకోవచ్చు. టెట్ ఆస్పిరెంట్స్ మోస్ట్ ఇంపార్టెంట్, టెట్ డిఎస్సికి సంబంధించిన ప్రిపరేషన్ చేసే ఏపీ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ ఎవరున్నా కూడా మన కోర్సెస్ నుంచి చాలా చాలా బెనిఫిట్ పొందవచ్చు. రైట్, లైక్ వైజ్ గ్రూప్స్ ఎగ్జామినేషన్ కూడా మన దగ్గర కోర్సెస్ ఉన్నాయి. తప్పకుండా ఆ కోర్సెస్ చెక్ చేయండి. రైట్, మ్యాటర్లోకి వచ్చేద్దాం. రివిజన్ ఆఫ్ మోస్ట్ ఇంపార్టెంట్ గ్రామర్ అండ్ వొకాబులరీ ఏరియాస్. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ నేను ఈ వీడియోలో షార్ట్ వీడియోస్లో రివైజ్ చేయడానికి, మీ అందరికీ తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను తప్పకుండా ట్రై చేస్తాను. ఈ తక్కువ టైంలో ఎక్కువ మ్యాటర్ మీకు చెప్పి వాటిని థరోగా మీకు అర్థమయ్యేలా చెప్పి వాటిని మీరు చాలా స్ట్రాంగ్గా ప్రిపరేషన్ చేసుకునే విధంగా రెడీ అయ్యే విధంగా చేయడానికి ట్రై చేయండి. 100% ట్రై చేస్తూ ఉంటా. ఓకేనా? సో క్వశ్చన్స్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1 స్టార్ట్ అవుతుంది. క్వశ్చన్ ట్యాగ్ అనే ఏరియా నుంచి తప్పకుండా ప్రిపరేషన్ చేయండి. క్వశ్చన్ ట్యాగ్ నుంచి మనకి 1 మార్క్ క్వశ్చన్ 100% వచ్చే ఛాన్స్ ఉంది. సో క్వశ్చన్ ట్యాగ్స్ని కవర్ చేయండి. లాస్ట్ వీడియోలో కవర్ చేసిన ఏరియాస్ ప్లస్ కవర్ చేయని కొత్త ఏరియాస్ ఈ వీడియోలో కనిపిస్తాయి. రివిజన్ వీడియోస్కి ఏవైతే సిరీస్ నేను రన్ చేస్తానో వాటన్నింటిని వరుసగా చూడండి. ఓకే, డోంట్ మిస్ హిమ్. దే డిడ్ నాట్ సీ యూ కమింగ్ హియర్, ఈజ్ ఇట్? దీనికి ఆన్సర్ ఏమవుతుంది? చాలా తక్కువ స్పాన్లో ఎక్కువ మార్క్స్ వచ్చే విధంగా ఈ వీడియోస్ని డిజైన్ చేయడం జరుగుతుంది. చూడండి ఒకసారి. దే డిడ్ నాట్ సీ యూ కమింగ్ హియర్, ఈజ్ ఇట్ అనొచ్చా? బాగా గుర్తుపెట్టుకోండి. స్టేట్మెంట్లో మీకు దే డిడ్ నాట్ సీ యూ నెగిటివ్ స్టేట్మెంట్ ఆల్రెడీ వచ్చినప్పుడు క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్గా ఉండాలి. వెరీ గుడ్. నాట్ వచ్చే ఛాన్స్ లేదు. నెగిటివ్ సెంటెన్సెస్కి రాసే క్వశ్చన్ ట్యాగ్ ఆల్వేస్ పాజిటివ్ వస్తుంది ఆపోజిట్లో. అదే పాజిటివ్ సెంటెన్స్ వస్తే రాసే ట్యాగ్ నెగిటివ్ వస్తుంది అనమాట. సో ఏమర్థమైంది దీన్ని బట్టి మనకి? సార్ నెగిటివ్ ఇచ్చారు కాబట్టి ట్యాగ్ పాజిటివ్ రాయాలి కాబట్టి మనకి నాట్ రాయాల్సిన అవసరం ఏమాత్రం కూడా లేదు. చాలా క్లియర్గా ఇంతవరకు అలా చూసుకుంటే నాట్ వచ్చిన ఆప్షన్ ఏ రాంగ్, ఆప్షన్ బి కూడా రాంగ్. ఆప్షన్ సీనా డీనా? డిడ్ యూ అనాలా డిడ్ దేనా? సబ్జెక్ట్ ఎవరుంటే వాళ్ళే ఉంటారు, అదే సబ్జెక్ట్ రాయాల్సి ఉంటుంది.
ఓకేనా. సో అలాంటప్పుడు డిడ్ యూ రాసే ఛాన్స్ లేదు. ఆప్షన్ సి ఎలిమినేటెడ్, ఆప్షన్ డి ఆన్సర్ అవుతుంది అనమాట. సో కరెక్ట్ ఆన్సర్ అవుతుంది డిడ్ దే. ఈజ్ ఇట్ ఆన్సర్ అయ్యే ఛాన్స్ లేదు, మనం అంటాం డిడ్ దే. ఒకసారి స్టేట్మెంట్ చదువుకోండి, ప్రాపర్ క్వశ్చన్ ట్యాగ్స్ ఫ్రేమ్ చేసినందుకు మీకు హ్యాపీగా ఒక మార్క్ ఇస్తారనమాట. అది తీసుకొని ఒక జాబ్ కొట్టుకొని డైరెక్ట్గా మీరు ఎంఆర్ఓ అయిపోవచ్చు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్, రైట్. సో దే డిడ్ నాట్ సీ యూ కమింగ్ హియర్, డిడ్ దే అంటాం అనమాట. దట్ ఈస్ ద క్వశ్చన్ ట్యాగ్. సో డోంట్ ఫర్గెట్ టు చెక్ ద బేసిక్ రూల్స్ ఆఫ్ క్వశ్చన్ ట్యాగ్స్ గైస్. ఎలా ఫ్రేమ్ చేస్తాం నేను పైన టచ్ చేసి మీకు చూపిస్తున్నా, రైట్. క్వశ్చన్ నెంబర్ 2 నాన్న, రైట్. క్వశ్చన్ నెంబర్ 2 ఫిల్ ఇన్ ద బ్లాంక్. ఒక గ్రామర్ క్వశ్చన్ అనుకోండి, ఎలా ఆన్సర్ చేస్తాం. ద మోస్ట్ ఎవిడెంట్ రీజన్ ఫర్ కేసెస్ పెండింగ్ ఇన్ ద ఇండియన్ జ్యుడిషియరీ ఈజ్ అండ్ డాష్ రిప్రజెంటేషన్ ఆఫ్ జడ్జెస్. ఇండియాలో జ్యుడిషియరీ వ్యవస్థలో, న్యాయ వ్యవస్థలో కోర్టు కేసెస్ ఎక్కువగా పెండింగ్ ఉండిపోవడానికి, వేలాది కేసులు పెండింగ్ ఉండడానికి, పైలప్ అయిపోవడానికి, కేసెస్ సాల్వ్ అవ్వకుండా ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఈజ్ అండ్ డాష్ రిప్రజెంటేషన్ ఆఫ్ జడ్జెస్. ఎక్కువ మంది జడ్జెస్ ఉండడమా, తక్కువ మంది జడ్జెస్ ఉండడమా? జడ్జెస్ ఇన్అడిక్వేట్గా ఉండడం, తక్కువ ఉండడం, అవునా కదా. అట్లాంటప్పుడు దాన్ని మనం ఏమనాలి? అండ్ డాష్ రిప్రజెంటేషన్, ఇన్సఫిషియంట్ రిప్రజెంటేషన్ అలా, ఆప్టిమైజ్డ్ రిప్రజెంటేషన్ అలా, అన్లాఫుల్ రిప్రజెంటేషన్ అలా, అడిక్వేట్ రిప్రజెంటేషన్. వన్ థింగ్ ఇస్ ఫర్ షూర్, ద నెంబర్ ఆఫ్ జడ్జెస్ ఈజ్ నాట్ అడిక్వేట్. అడిక్వేట్ నెంబర్ ఆఫ్ జడ్జెసే కనుక ఉంటే కోర్ట్ కేసెస్ పెండింగ్ ఎందుకు ఉంటాయి? అడిక్వేట్ అంటే సరిపోయినంత. అడిక్వేట్ మీన్స్ సఫిషియంట్, ఎస్ ఆర్ నో? బట్ మన దగ్గర ఉన్నారు ఇన్సఫిషియంట్ నెంబర్ ఆఫ్ జడ్జెస్. అలాంటప్పుడు మనకు కావాల్సింది ఈజ్ అన్ ఇన్సఫిషియంట్ రిప్రజెంటేషన్. సో డైరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆప్షన్ ఏ. చాలా తక్కువ మంది జడ్జెస్ ఉన్నారు, కేసెస్ ఎక్కువ ఉన్నాయి, అవసరమైన జడ్జెస్ తక్కువ ఉన్నారనమాట. అందుకని ఇన్సఫిషియంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ జడ్జెస్ ఇది అనమాట. సఫిషియంట్గా లేరు, అవసరమైనంత మంది లేరు, అది ఆన్సర్ అవుతుంది. ఆప్టిమైజ్డ్ ఈజ్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్. ఆప్టిమైజ్డ్ అంటే మీనింగ్ ఏంటి? ఆప్టిమైజ్ సింప్లీ మీన్స్ దట్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ సంథింగ్ హ్యాస్ బీన్ ఎన్హాన్స్డ్. ఒక డివైస్ యొక్క పర్ఫార్మెన్స్ కనుక ఎన్హాన్స్ అయ్యింది అని చెప్పాలనుకోండి, ఆ పర్ఫార్మెన్స్లో ఎన్హాన్స్మెంట్ చూపించాలి అనుకుంటే వి యూస్ ద వర్డ్ ఆప్టిమైజేషన్, అవునా కదా, రైట్. ఇంకా బెటర్గా పర్ఫార్మ్ అయ్యేలా చేయడాన్ని ఆప్టిమైజేషన్. ఎనీవే ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ కాదు. అన్లాఫుల్ రిప్రజెంటేషన్ ఉంటుంది జడ్జెస్ది, దానివల్ల కోర్టు కేసు అవుతున్నాయో. అన్యాయమైన అని చెప్పేసి, న్యాయం కానిది, అన్యాయమైన, అన్లాఫుల్, చట్టానికి వ్యతిరేకం అయ్యేది, అలాంటిది ఏమైనా సెన్స్ ఉంది ఇక్కడ? నో. ఆప్షన్ సి కూడా రాంగ్. పర్ఫెక్ట్ ఏంటి అంటే సరిపోయినంతమంది జడ్జెస్ లేకపోవడం. ఇలా లాంగ్వేజ్ యొక్క సెన్స్ని కూడా ఎగ్జామినర్ తప్పకుండా చెక్ చేస్తాడు. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం తీసుకొని ఆన్సర్ చేస్తున్నాం. మీకు ప్రాపర్గా ఇంగ్లీష్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి ముందే నేను హింట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. ఇలాంటి వేరియేషన్లో క్వశ్చన్స్ వస్తాయి, చాలా వాల్యుబుల్ అన్న. ఈ వీడియోస్ అన్నీ కూడా 100% మీకు వాల్యుబుల్ అవబోతున్నాయి అండ్ ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి కూడా వాల్యుబుల్ అవుతాయి. తప్పకుండా వీడియోస్ని షేర్ చేయండి, ఏమాత్రం ఆలోచించకుండా అన్ని వాట్సాప్ గ్రూప్స్లో పడేసేయండి. ప్రతి ఒక్క మూలన కూర్చున్న విలేజ్లో ఉన్న స్టూడెంట్ కూడా ఇంగ్లీష్లో మార్క్స్ కొట్టడం సాధ్యమవుతుంది వీడియోస్ ద్వారా. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్, షేర్ చేయండి, ఓకేనా. తక్కువ వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్ మనం షేర్ చేయడానికి ట్రై చేస్తున్నాం, రైట్. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి అయితే మీరు షేర్ చేయండి, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 నాన్న ఏంటి? ఎక్సెప్ట్ ద ఎడిటింగ్ ఆల్ ది అదర్ రెలవెంట్ పార్ట్స్ ఆఫ్ ద మూవీ డాష్. బేసిక్ ఫండమెంటల్స్ ఆఫ్ గ్రామర్. ఈ క్వశ్చన్ ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, ఎలా ఆన్సర్ చేస్తారు చెప్పండి. ఎడిటింగ్ అనే పార్ట్ ఒకటి పక్కన పెడితే మూవీలో ఆల్ ది అదర్ రెలవెంట్ పార్ట్స్ ఆఫ్ ద మూవీ డాష్. ఎడిటింగ్ ఒకటి బాగాలేదు, మిగతావన్నీ బాగున్నాయి. ఆల్ ద రెలవెంట్ పార్ట్స్ ఆఫ్ ద మూవీ ఈజ్ ఎక్సలెంటా, ఆర్ ఎక్సలెంటా, వాజ్ ఎక్సలెంటా, ఆర్ బీయింగ్ ఎక్సలెంటా? ఆన్సర్ ఏమవుతుంది ఈ క్వశ్చన్కి? చాలా సింపుల్ చూడండి. ఆల్ ది అదర్ రెలవెంట్ పార్ట్స్ ఆఫ్ ద మూవీ. మనం మాట్లాడే దేని గురించి యాక్చువల్గా? పార్ట్స్, రెలవెంట్ పార్ట్స్, వేరే పార్ట్స్ అన్నీ కూడా, వేరే అన్ని డివిజన్స్లో మూవీ బాగుంది, పార్ట్స్లో బాగుంది. ఆఫ్ ద మూవీ, దేని యొక్క పార్ట్స్? మూవీ యొక్క పార్ట్స్. ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు వచ్చి, ఆఫ్ కంటే ముందు మనం ఒక నౌన్ రాసి దాని తర్వాత ఇంకొక నౌన్ కనుక రాస్తే ఈ సెకండ్ వచ్చే నౌన్ ఎప్పుడు కూడా అంత ఇంపార్టెంట్ కాదు. మూవీలో ఉన్న అన్ని విభాగాలు బాగానే ఉన్నాయి, ఎడిటింగ్ తప్ప అని చెప్పాలి. కాబట్టి మూవీ గురించి డిస్కషన్ కాదు, మూవీలో ఉన్న వేరే విభాగాలు బాగున్నాయని చెప్పడం. అయితే ఈ పార్ట్స్ అనేది ఇంపార్టెంట్ నౌన్ అండ్ దిస్ బికమ్స్ అ సబ్జెక్ట్. అది సబ్జెక్ట్ అయితే ఇది సింగులర్ సబ్జెక్టా లేకపోతే ప్లూరల్ సబ్జెక్టా? ప్లూరల్. ఎందుకు? పార్ట్స్ అన్నాం, విభాగం అన్నామా, విభాగాలు అన్నామా, విభాగాలు, ప్లూరల్. ప్లూరల్ సెన్స్లో వచ్చినప్పుడు నెక్స్ట్ వచ్చే వర్బ్ కూడా 100% ఎలా వస్తుంది? ఒక ప్లూరల్ వర్బే వస్తుంది. సో వీ నీడ్ అ ప్లూరల్ వర్బ్. 100% మనకు ఒక ప్లూరల్ వర్బ్ కావాలి. ప్లూరల్ వర్బ్ కావాలి అంటే ఈజ్ అయ్యే ఛాన్స్ ఉందా, ఆర్ అయ్యే ఛాన్స్ ఉందా, లేకపోతే వర్జ్ అయ్యే ఛాన్స్ ఉందా? ఆప్షన్స్లో డైరెక్ట్గా స్ట్రైక్ ఆఫ్ చేసుకుంటూ వెళ్దాం. వర్జ్ అనేది సింగులర్, ఆన్సర్ అయ్యే ఛాన్స్ లేదు. ఈజ్ అనేది సింగులర్, ఆన్సర్ అయ్యే ఛాన్స్ లేదు. ఓన్లీ ఒకటే కావాలి, ఏంటది? ఆర్. సో ఆప్షన్ ఏ రాంగ్, ఆప్షన్ సి రాంగ్, ఆప్షన్ బి ఓకే, ఆప్షన్ డి ఓకే. ఆర్ ఎక్సలెంట్ అనాలా లేకపోతే ఆర్ బీయింగ్ ఎక్సలెంట్ అనాలా? బీయింగ్ అనే వర్డ్ ప్యాసివ్ వాయిస్లో వస్తుంది, యాక్టివ్ వాయిస్లో కాదు. ఇక్కడ ప్యాసివ్ వాయిస్ రిక్వైర్మెంట్ ఏమైనా ఉందా? ఏమీ లేదు కదా. సో ప్యాసివ్ వాయిస్ రిక్వైర్మెంట్ లేకుండా అనవసరంగా బీయింగ్ అనే వర్డ్ని ఎక్కడ యూజ్ చేయము. ఆప్షన్ డి కూడా రాంగ్. ఆన్సర్ ఏంటి అంటే ఆర్ ఎక్సలెంట్. సింపుల్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్సే.
ఇలా మీరు హోల్ గ్రామర్ని ఒకసారి రివైజ్ చేసుకుని వెళ్ళడం చాలా చాలా వాల్యుబుల్ అనమాట. ఇది మీరు చేయాలి ఎగ్జాక్ట్గా. ఈ వీడియోస్ మీకు తప్పకుండా హెల్ప్ అవుతాయి. అండ్ ఈ వీడియోస్ చూసి కూడా మీ బేసిక్స్ అన్ని బ్రష్ అప్ అయిపోయి ఎగ్జామినేషన్లో మీరు చాలా బాగా పర్ఫామ్ చేస్తారు. ఓకేనా? ఈ లాస్ట్ మినిట్ రివిజన్ టిప్స్ మాత్రం తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. ఓకే, ఎండింగ్ వరకు చూడండి. కమాన్ గైస్, ఎక్సెప్ట్ ద ఎడిటింగ్ ఆల్ ది అదర్ రెలవెంట్ పార్ట్స్ ఆఫ్ ద మూవీ మనం అంటాం ఆర్ ఎక్సలెంట్. దిస్ ఈస్ ది అప్రోప్రియేట్ ఆప్షన్. కంగ్రాచులేషన్స్. ఇలా మనం తప్పకుండా మంచి క్వశ్చన్స్ ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది. రైట్ గైస్, లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్ గైస్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే క్వశ్చన్ నెంబర్ 4 కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 4, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. ఇచ్చిన వర్డ్కి యాంటనిమ్ చెప్పాలి. వర్డ్స్, సినోనిమ్స్ అండ్ యాంటనిమ్స్, ఇడియం క్వశ్చన్స్ మినిమం 4 to 5 క్వశ్చన్స్ వస్తాయి. 20 క్వశ్చన్స్లో 4 to 5 మార్క్స్ మీకు ఈ ఒకాబులరీ సెక్షన్ నుంచి కూడా వస్తాయి. తప్పకుండా ఈ ఉన్న అవైలబుల్ టైంలో 5, 6, 7 డేస్లో మీ వల్ల ఎన్ని వర్డ్స్ అయితే అన్ని వర్డ్స్ మీరు రివైజ్ చేసుకొని ప్రిపరేషన్ చేసుకొని వెళ్ళడం మర్చిపోకండి. గ్రాండ్యూర్, ఇఫ్ ఐ సే సంథింగ్ ఈజ్ గ్రాండ్యూర్, దట్ థింగ్ ఈజ్ వెరీ బిగ్ ఇన్ సైజ్, హ్యూజ్ ఇన్ సైజ్, అండ్ సంథింగ్ దట్ ఈస్ హెవీలీ ఇంపార్టెంట్ ఆల్సో. ఏదైతే చాలా చాలా ఇంపార్టెంటో, హెవీలీ ఇంపార్టెంట్, సిగ్నిఫికెంట్ అంటాం. ఏమంటాం యాక్చువల్గా? సిగ్నిఫికెంట్. ఓకే, ఇంపార్టెంట్ థింగ్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్ థింగ్స్ అని కూడా అనొచ్చు. ఓకేనా? థింగ్స్ దట్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్, చూడడానికి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్. ఇలాంటి అన్ని సెన్సెస్లో, లగ్జరియస్ అనే సెన్స్లో కూడా గ్రాండియర్ వాడచ్చు. పెద్దది, చాలా పెద్దది, ఓకే, ప్రాముఖ్యమైనది, లగ్జరియస్, రైట్, ఏమైనా కూడా చాలా అందంగా ఉంది, రైట్, హెవీగా ఉంది, ఇవన్నీ కూడా చెప్పాలి అంటే మనం గ్రాండియర్ అనే వర్డ్ వాడచ్చు. రైట్, ఇట్ షోస్ గ్రేట్నెస్. కానీ గ్రేట్నెస్ సినోనిమ్ అవుతుంది, వీ నీడ్ యాంటనిమ్, ఆపోజిట్ వర్డ్. రైట్, ఆన్సర్ అసైన్మెంట్ ఏమైనా అవుతుందా? అసైన్మెంట్ ఇస్ అ టాస్క్, సంబంధం లేదు. పర్మిషన్ అవుతుందా? సంబంధం లేదు. ఆన్సర్ ఏంటి అంటే ఇన్సిగ్నిఫికెంట్. If I say something is insignificant, that is not really important, that it is not so big in size. Issue అంత పెద్ద ఇంపార్టెన్స్ లేని ఇష్యూ, నాట్ సో ఇంపార్టెంట్, లైట్ మ్యాటర్ అనమాట. దాని అంటాం ఇన్సిగ్నిఫికెంట్. సో మనం అంటాం ఇక్కడేమో సిగ్నిఫికెంట్ థింగ్, మోస్ట్ ఇంపార్టెంట్, హెవీలీ ఇంపార్టెంట్ థింగ్స్ ఏమంటాం? మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఆర్ కాల్డ్ సిగ్నిఫికెంట్ థింగ్స్. వి కాల్ దమ్ సిగ్నిఫికెంట్. మరి అడిగింది ఏంటి యాక్చువల్గా? ఒక యాంటనిమ్ కాబట్టి మనం తీసుకునే ఆన్సర్ అవుతుంది ఇన్సిగ్నిఫికెంట్. డైరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి. ఇలా మీరు ఎగ్జామినేషన్లో వర్డ్స్కి సంబంధించిన క్వశ్చన్స్ని కూడా తప్పకుండా మంచిగా ఆన్సర్ చేస్తారని అనుకుంటున్నాను. క్వశ్చన్ నెంబర్ 5, యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్. లాస్ట్ వీడియోలో నేను ఇంక్లూడ్ చేయలేదు, అందుకే ఇక్కడ రివైజ్ చేద్దామని ట్రై చేస్తున్నాను. ప్యాసివ్ వాయిసెస్ రాసే క్వశ్చన్స్ కూడా గ్రూప్ 2లో తప్పకుండా వస్తాయి అండ్ వాటిని మీరు తప్పకుండా ఆన్సర్ చేయాలి. రైట్, ఏ క్వశ్చన్ వస్తుంది? లుక్ ఎట్ ద క్లాక్. దీన్ని అంటాం మనం ఇంపరేటివ్ సెంటెన్స్. క్లాక్ వైపు చూడు అనేది ఒక ఆర్డర్ అనమాట. ఆర్డర్ అనేది బేసికలీ ఇంపరేటివ్ సెంటెన్స్ కిందకు వస్తుంది. సో ఇంపరేటివ్ కైండ్ ఆఫ్ సెంటెన్స్, అండ్ ఈ ఇంపరేటివ్ సెంటెన్స్కి మనం చెప్పాలి ఒక ప్యాసివ్ వాయిస్. ఓకే, అండ్ యు నో హౌ వి రైట్ ప్యాసివ్ వాయిస్ ఫర్ ఇంపరేటివ్ సెంటెన్సెస్? అది రాసే మెథడ్ ఏంటి అంటే, ఇంపరేటివ్ సెంటెన్స్కి ఎప్పుడు ప్యాసివ్ వాయిస్ రాసినా కూడా వి యూస్ ద సేమ్ స్ట్రక్చర్. లెట్ రాయాలి ఫస్ట్, ఆ తర్వాత ఆబ్జెక్ట్ రాయాలి, ఆ తర్వాత బీ అయినా రాయాలి, ఆర్ వీ కెన్ ఆల్సో రైట్ నాట్ బీ. బీ ఆర్ నాట్ బీ రాస్తాం, అండ్ ఆ తర్వాత రాస్తాం మెయిన్ వర్బ్లో థర్డ్ ఫామ్. ఈ కన్స్ట్రక్షన్ యూజ్ చేసి హ్యాపీగా మనం చెప్పొచ్చు ఒక ఇంపరేటివ్ సెంటెన్స్ యొక్క ప్యాసివ్ వాయిస్. ఇప్పుడు చూద్దాం. ఈ స్టేట్మెంట్లో లుక్ అనేది ఒక వర్బ్, ఎట్ అనేది ప్రిపోజిషన్, వర్బ్ తర్వాత ప్రిపోజిషన్ వస్తుంది, అండ్ ద క్లాక్ బికమ్స్ ది ఆబ్జెక్ట్. దీన్ని ఏమంటాం అంటే వి కాల్ దిస్ ఆబ్జెక్ట్. సో డైరెక్ట్గా ఆన్సర్ లెట్తో స్టార్ట్ అవ్వాలి, అన్నింటిలో లెట్ ఉంది. లెట్ తర్వాత ద క్లాక్ రావాలి, అన్నింటిలో ద క్లాక్ ఉంది ఎక్సెప్ట్ సి. లెట్ తర్వాత ద క్లాక్ రావాలి, అవునా కదా? సో ఇక్కడ ప్రాబ్లం ఉంది, ఆప్షన్ సి వెళ్ళిపోయింది. లెట్ ద క్లాక్ తర్వాత బీనా నాట్ బీనా. ఇచ్చిన స్టేట్మెంట్ పాజిటివ్ అయితే బీ రాస్తాం, నెగిటివ్ అయితే నాట్ బీ రాస్తాం. మీరు చెప్పండి, ఇచ్చింది పాజిటివ్ సెంటెన్సా నెగిటివ్ సెంటెన్సా? పాజిటివ్ కాబట్టి హ్యాపీగా లెట్ ద క్లాక్ తర్వాత రాస్తాం బీ, అవునా? బీ రాస్తాం. అయితే ఆప్షన్ 1లో అసలు బీ ఉందా? లేదు, ఆప్షన్ ఏ రాంగ్. ఆప్షన్ 2లో ఆర్ బీలో ఉందా? బీ ఉంది, అవునా కదా? ఆప్షన్ డీలో బీ ఉందా? ఉంది, హ్యాపీ. బీ తర్వాత V1 V2 V3 V3 రావాలి. సో దీంట్లో చూస్తే బీ తర్వాత లుక్ V3 కనిపిస్తుంది, కానీ ఇక్కడ లుక్ V1 కనిపిస్తుంది. వీ నీడ్ V3 నాట్ V1. ఆ స్ట్రక్చర్ ఒకటి సరిపోద్ది అనమాట, తప్పకుండా చెక్ చేసుకోండి. సో ఇక్కడ V3 ఉంది, ఇక్కడ V1 ఉంది. V1 వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ V1, వీఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ V3. ఆన్సర్ ఆప్షన్ బి. ఇలా ఫండమెంటల్ క్వశ్చన్స్ కూడా ఎగ్జామ్లో వస్తాయి. ఓకే, వాయిస్ క్వశ్చన్స్. నేను తీసుకున్న క్వశ్చన్ ఇంపరేటివ్, మీరు మిగతా టైప్స్ అన్ని చూడండి. అసర్టివ్ క్వశ్చన్స్, ఇంట్రోగేటివ్. తప్పకుండా బేసిక్స్ ఫండమెంటల్స్ రివైజ్ చేసుకోండి. క్వశ్చన్ నెంబర్ 6కి వద్దాం. వాట్ ఈస్ ది ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్? రైట్, అడుగుతుంది ఏంటి ఒకసారి చూడండి. సబ్స్టిట్యూట్ చేయడానికి ట్రై చేయాలంట, దీంట్లో ఏమైనా మిస్టేక్ ఉందా? అండర్లైన్ చేసిన సెగ్మెంట్ చదవండి. కామన్ స్టార్ట్. రివర్ రాఫ్టింగ్ ఈజ్ అన్ అడ్వెంచర్. ఒక క్వశ్చన్ ఆన్సర్ చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా వీడియో పాస్ చేసుకొని ఓన్గా అటెంప్ట్ చేసి ఆ తర్వాత సొల్యూషన్ పాటినండి.
డైరెక్ట్గా వచ్చేసి సొల్యూషన్ పార్టీ చేస్తే మీకు బేసిక్స్ రివైజ్ అవ్వవు, మీరు ఓన్లీ వింటూ ఉంటారు అంతే. ఫస్ట్ థింగ్ వీడియో పాస్ చేసి వినాలి. సెకండ్ థింగ్ నోట్స్ని రాసుకోవడానికి ట్రై చేయాలి ఫాస్ట్గా. ఇంగ్లీష్ నోట్బుక్లోనే ఒక పేజ్లో ఆ రోజు డేట్ వేసుకొని వీడియో నేమ్ వేసుకొని హ్యాపీగా రాసుకుంటే సరిపోతుంది. రఫ్ నోట్స్ మెయింటైన్ చేయండి, లాజిక్స్ అన్ని రాయండి. మేక్ నోట్స్. రివర్ రాఫ్టింగ్ ఈజ్ అన్ అడ్వెంచర్ స్పోర్ట్ ఇన్ విచ్ అ గ్రూప్ ఆఫ్ 5 people. రివర్ రాఫ్టింగ్ తెలుసు కదా, రివర్లో స్పీడ్గా వెళ్ళే రివర్లో రాఫ్టింగ్ చేసుకుని వెళ్తారు. 5 people ఉంటారు టీంలో. లెవిటేట్ త్రూ అ రివర్ ఇన్ అన్ ఇన్ఫ్లేటబుల్ రాఫ్ట్. గాలితో నింపిన ఒక రాఫ్ట్లో, బోట్లో అందరూ కూడా రివర్లో నావిగేట్ చేసుకుంటూ వెళ్తారు, మూవ్ అవ్వుకుంటూ వెళ్తారు. ఎస్ఆర్ నో, రైట్? సో ఆన్సర్ లెవిటేట్ అనొచ్చా? లెవిటేట్ అంటే తేలడం. ఇక్కడ వీళ్ళు తేలుతున్నారా గాల్లో ఏమన్నా? నో, వాళ్ళు వాటర్ బాడీలో మూవ్ అవుతున్నారు. తేలడం అనే సెన్స్ లేదు. వాళ్ళు ఏమైనా గాల్లో తేలుతున్నారా? లెవిటేట్ అంటే తేలడం అనమాట. సో దట్ ఈస్ రాంగ్. తేలడం అనేది కరెక్ట్ కాదు. అలీవియేట్, ద ప్రాసెస్ ఆఫ్ అలీవియేషన్ అంటే ఏంటి? ఇఫ్ ఐ సే ఐ యామ్ ట్రయింగ్ టు అలీవియేట్ ద పెయిన్ ఆఫ్ సమ్వన్, అలీవియేట్ సింప్లీ మీన్స్ టు లెసన్ ద పెయిన్ ఆఫ్ సంబడి. వేరే వాళ్ళలో ఉన్న పెయిన్ని ఆ బాధని తగ్గించడానికి ట్రై చేస్తే ఆ లెసనింగ్ ద పెయిన్, లెసన్ ద పెయిన్ ఆఫ్ సమ్వన్. పెయిన్ని తగ్గించడాన్ని మనం ఏమంటాం? బాధని తగ్గించడాన్ని ఏమంటాం? ఆర్ రిలీఫ్ని కలిగేయడాన్ని ఏమంటాం? రైట్? టు సింప్లీ బ్రింగ్ ఇన్ రిలీఫ్ ఇన్ సమ్వన్, దాన్ని మనం అంటాం అలీవియేషన్. ప్లకేట్ అని కూడా అంటాం, రైట్? ప్లకేషన్ అన్న అలీవియేషన్ అన్న మీనింగ్ అదే అనమాట. సింపుల్. సో అలీవియేట్ అసలు ఏమైనా సంబంధం ఉందా? ఇచ్చిన దాంట్లోనేమో ఒక రివర్లో మూవ్ అవ్వకుంటూ వెళ్ళడం, అవునా? సో ఇక్కడేమో అసలు రిలీఫ్ అనే సెన్స్ ఉంది. నో. అసెంబుల్, అందరు గ్యాదర్ అవ్వడమా? నో. అసెంబుల్ త్రూ రివరా? నో. డీవియేట్ త్రూ రివరా? రివర్లో డీవియేట్ అవుతారా లేకపోతే నావిగేట్ అవుతారా? దే నావిగేట్ త్రూ రివర్. డైరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ సి కాదు, ఆప్షన్ డి. ఇక్కడ ఓన్లీ ఒక పర్సన్ యొక్క లాంగ్వేజ్ సెన్స్ అనేది టెస్ట్ చేయబడుతుంది. సెన్స్ ఆఫ్ ద లాంగ్వేజ్ ఇస్ గెటింగ్ టెస్టెడ్ ఇన్ దిస్ క్వశ్చన్. సో లాంగ్వేజ్ సెన్స్ మీరు మెయింటైన్ చేయండి. ఏ సిచ్యువేషన్లో ఎలాంటి పదాలని బేసికలీ యూస్ చేస్తాం? రివర్ రూట్లో వాళ్ళు నావిగేట్ అవ్వుకుంటూ వెళ్తారు ఫాస్ట్గా. ఎస్ఆర్ నో? ఆ రివర్ రూట్ ఎటు వెళ్తే అటువైపు అదనమాట. సో లాంగ్వేజ్ సెన్స్ ఈజ్ ఆల్సో ప్రెటీ ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 7 గైస్. ఏమవుతుంది? యాంటనిమ్ చెప్పాలంట ఏ వర్డ్కి? ఫ్యూరియస్ అనే వర్డ్ ఆల్రెడీ ఇచ్చారు దీనికి. ఇఫ్ ఐ సే పర్సన్ ఈజ్ ఫ్యూరియస్, దట్ పర్సన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ యాంగ్రీ. యు సే ద పర్సన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ యాంగ్రీ. ఒక పర్సన్కి కనుక ఎక్కువ కోపం వచ్చేది ఉంటే, అ పర్సన్ హూ హ్యాస్ యాంగర్ ఇష్యూస్, ఎక్కువ కోపం వచ్చే బ్యాడ్ టెంపర్ ఉన్న పర్సన్స్ ఏమంటాం? ఫ్యూరియస్. బ్యాడ్ టెంపర్డ్ పీపుల్, యాంగ్రీ పీపుల్, ఓకేనా? ఫ్యూరియస్. దానికి మనకి యాంటనిమ్ కావాలి. అయితే అలాంటి వర్డ్ వద్దు, రైట్? డైరెక్ట్ వర్డ్స్ చూసుకోవచ్చు, అనేవి చదువుకోండి. ద ఫ్రాంటిక్ లీడర్ వాజ్ అవుట్రేజ్డ్ ఎట్ ద ఫెయిల్యూర్ ఆఫ్ హిస్ సబార్డినేట్ హూ అన్ఎక్స్పెక్టెడ్లీ వాజ్ అన్పర్టర్బ్డ్. మీకు మ్యాటర్ అర్థమైందా? మ్యాటర్ ఏంటంటే ఇచ్చిన వర్డ్కి ఫ్యూరియస్కి ఆపోజిట్ వర్డ్ చెప్పాలి. ఈ ఆప్షన్స్లో ఏదో ఒక వర్డ్ ఆపోజిట్ అవుతుంది. అలాంటప్పుడు ఈ ఆప్షన్స్ ఏంటో చదువుకుంటే అయిపోద్ది కదా, ఇది ఎందుకు చదవడం? ఇది కూడా చదవాల్సి వస్తే ఎప్పుడు అంటే ఇక్కడ ఉన్న ఆప్షన్లో ఉన్న వర్డ్స్ మీకు ఒకవేళ తెలియకపోతే, వీటి మీనింగ్ మీకు తెలియకపోతే దీంట్లోంచి ఈ ఎగ్జాంపుల్ వాడుకునైనా హింట్ తీసుకో. లేదా ఆల్రెడీ వర్డ్స్ తెలుసా, డైరెక్ట్గా ఆన్సర్ చేయడం స్టార్ట్ చేయి, ఓకేనా? సో సింపుల్. ఫ్రాంటిక్ లీడర్ వాజ్ అవుట్రేజ్డ్ ఎట్ ద ఫెయిల్యూర్ ఆఫ్ హిస్ సబార్డినేట్. ఒక లీడర్ ఉన్నాడు, అతని సబార్డినేట్ మిస్టేక్ చేస్తే ఆ సబార్డినేట్ మీద చాలా కోపంతో విర్రవీగుతూ పోయి బాగా అరిచి తిట్టి వచ్చాడు అనమాట. ఎలాంటి లీడర్? ఫ్రాంటిక్ లీడర్. ఇఫ్ ఐ కాల్ అ పర్సన్ ఈజ్ ఫ్రాంటిక్, దట్ పర్సన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ వరీడ్. ద పర్సన్ హూ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ వరీడ్ విత్ ఫియర్ ఆర్ యాంగ్జైటీ. ఏ పర్సన్కి అయితే ఎక్కువ భయం కానీ, నర్వస్నెస్ కానీ, యాంగ్జైటీ కానీ ఎక్కువ ఉండి ఎప్పుడు కూడా కోపంలో వరీలో ఉంటాడు, అలాంటి వరీడ్ పర్సన్స్ని ఫ్రాంటిక్ పర్సన్స్ అంటాం. సో సమ్హౌ ఫ్రాంటిక్ అనేది యాంటనిమ్ అవుతుందా, సినోనిమ్ అవుతుందా? ఫ్యూరియస్, కోపం రావడం, ఇరిటేట్ రావడం, ఫ్రాంటిక్ కూడా సినోనిమ్ అవుతుంది. కానీ మనకి యాంటనిమ్ కావాలి. సో ఫ్రాంటిక్ ఈజ్ నాట్ ది ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ నాట్ ది ఆన్సర్, రైట్? వాజ్ అవుట్రేజ్డ్ ఎట్ ద ఫెయిల్యూర్ ఆఫ్ సబార్డినేట్. సబార్డినేట్ చేసిన తప్పుకి చాలా కోపం వచ్చింది, విపరీతమైన కోపం. ద స్టేట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ యాంగర్ ఈజ్ బేసిక్లీ కాల్డ్ యాన్ అవుట్రేజ్. అవుట్రేజ్ ఈజ్ స్టేట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ యాంగర్. ఎక్స్ట్రీమ్ యాంగర్, ఎక్స్ట్రీమ్గా వచ్చే కోపాన్ని, చాలా ఎక్కువ కోపాన్ని ఏమంటామంటే మనం అవుట్రేజ్ అంటాం, రైట్? సో దిస్ ఈజ్ ఆల్సో సినోనిమ్. ఫ్యూరియస్ అన్న యాంగరే, ఇది కూడా యాంగరే. సో ఆప్షన్ ఏ సినోనిమ్. యాంటనిమ్ కావాలి. ఫెయిల్యూర్ కూడా ఒక నెగిటివ్ వర్డే, రాంగ్, అవునా? ఒక్క వర్డ్ ఉంది. ఆ సబార్డినేట్ని తిట్టాడు లీడర్, అయినా కూడా సబార్డినేట్ హీ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్లీ అన్పర్టర్బ్డ్. ఆ సబార్డినేట్, అతను ఒక లీడర్ వచ్చి తిడుతున్నా కూడా సబార్డినేట్ మాత్రం, ఆ ఎంప్లాయీ మాత్రం అసలు చాలా చలనం లేకుండా చాలా కూల్గా ఆ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేశాడు. హీ వాజ్ అన్పర్టర్బ్డ్. ఇఫ్ ఐ కాల్ అ పర్సన్ యాజ్ అన్పర్టర్బ్డ్, దట్ పర్సన్ ఈజ్ నాట్ అఫెక్టెడ్ బై ఎనీథింగ్. దట్ పర్సన్ ఈజ్ నాట్ అఫెక్టెడ్ బై ఎనీథింగ్. ఏ పర్సన్ అయితే ఎలాంటి యాంగ్జైటీ లేకుండా, ఎలాంటి వరీ లేకుండా కూల్గా, కామ్గా
విషయాన్ని డీల్ చేస్తాడో, ఆ పర్సన్ ఈజ్ నాట్ అఫెక్టెడ్ బై ఎనీథింగ్, వేటి వల్ల కూడా అతను ఎఫెక్ట్ కాడో, కోపం అంత ఈజీగా రాదు, డిఫికల్టీ వర్రీ అంత ఈజీగా రాదు, సాడ్నెస్ అంత ఈజీగా రాదు, యాంగ్జైటీ రాదు, నర్వస్నెస్ రాదు, కామ్గా కూల్గా విషయాన్ని డీల్ చేసే పర్సన్స్ని అన్పర్టర్బ్డ్ అంటాం. ఆ పర్సన్ హూ ఈస్ నాట్ అఫెక్టెడ్ బై ఎనీథింగ్, రైట్? సో మనం మాట్లాడేదేమో క్వైట్ ఎమోషనల్, అవుట్రేజియస్ పర్సన్స్, యాంగర్ పర్సన్స్, రైట్, వరీడ్ పర్సన్స్. కానీ ఇది అసలు ఈ పర్సన్ అసలు వర్రీగాడు అండ్ దేనికి అసలు చలనం కూడా ఉండదు. అన్పర్టర్బ్డ్ అనేది డైరెక్ట్ యాంటనిమ్ అవుతుంది. ఇలా మీరు వర్డ్స్ అండ్ వాటి మీనింగ్స్ ఉన్న వర్డ్స్ నేర్చుకోవడం, సినోనిమ్స్ నేర్చుకోవడం, యాంటనిమ్స్ నేర్చుకోవడం తప్పకుండా గ్రూప్ 2 ఎగ్జామినేషన్ ముందు చేసుకొని వెళ్ళాలి. రైట్ గైస్, క్వశ్చన్ నెంబర్ 8 పైన కాన్సన్ట్రేట్ చేద్దాం. ఫిల్ ఇన్ ద బ్లాంక్. హీ హ్యాస్ అ మెలంకలిక్ టెంపరమెంట్. హీ ఈజ్ ఆఫ్టెన్. If I say a person has melancholic temperament, that person has a very sad temperament. ఏ పర్సన్ అయితే చాలా సాడ్ క్యారెక్టర్. టెంపరమెంట్ అంటే ఏంటి? ద వర్డ్ టెంపరమెంట్ గుర్తుపెట్టుకోండి, షోస్ ద నేచర్ ఆఫ్ అ పర్సన్, క్యారెక్టర్ ఆఫ్ అ పర్సన్. నేచర్ని గురించి మాట్లాడాలంటే మనం ఇంగ్లీష్లో వాడే పదం టెంపరమెంట్. ఓకే, గుర్తుపెట్టుకోండి. సాడ్ నేచర్ ఉన్న పర్సన్ లేదా ఎవరైతే లో లెవెల్ ఆఫ్ ఎనర్జీ ఉన్న నేచర్ ఉన్న పర్సన్స్ ఎవరైతే ఉంటారో, డల్ లైఫ్ మెయింటైన్ చేస్తూ ఉంటారో, డల్ నేచర్ ఉన్న పర్సన్స్ని మనం అంటాం మెలంకలిక్ టెంపరమెంట్ ఉందని చెప్పేసి. చాలా సింపుల్. సో ఈ మెలంకలీ అనే వర్డ్కి మనకి ఇప్పుడు కావాలి సినోనిమ్. దట్ మీన్స్ వీ నీడ్ అ వర్డ్ దట్ షోస్ సాడ్నెస్. క్యూరియస్, పాజిటివ్ వర్డ్. గ్లాడ్, హ్యాపీ. ఇఫ్ ఐ సే ఐ యామ్ గ్లాడ్, ఐ యామ్ వెరీ హ్యాపీ. ఆప్షన్ బి రాంగ్. ఇఫ్ ఐ సే ఐఎమ్ ఎంతూజియాస్టిక్, ఐఎమ్ వెరీ ఎనర్జెటిక్. కుతూహలంగా ఉండడం. ఎస్ ఆర్ నో? దీస్ ఆర్ ఆల్ పాజిటివ్ వర్డ్స్. పాజిటివ్ వర్డ్స్. పాజిటివ్ వర్డ్స్. Positive words, whereas the only negative word that is present in the statement is gloomy, and gloomy అన్నా కూడా సాడ్నెస్. ఓకేనా? సాడ్నెస్ని చూపించే పదం గ్లూమీ. ఇది ఒక్కటే నెగిటివ్ వర్డ్ అనమాట. సో అడిగింది సినోనిమ్ కాబట్టి డైరెక్ట్ ఒక నెగిటివ్ వర్డ్. ఆన్సర్ డి అవుతుంది. ఇలా వర్డ్స్, వాటి సినోనిమ్స్, యాంటనిమ్స్ మీరు కవర్ చేసేయాలండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 9. ఈ వీడియోలో మనం ఒక డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ క్వశ్చన్ కూడా ఒకసారి చేద్దాం అండ్ దీని ద్వారా గ్రామర్ని రివైజ్ చేయడానికి ట్రై చేద్దాం. రైట్, చలో. ద జడ్జ్ కమాండెడ్ దెమ్ టు కాల్ ద ఫస్ట్ విట్నెస్. తప్పకుండా ఈ క్వశ్చన్స్ని సాల్వ్ చేయండి, ట్రై చేయండి, వీడియో పాస్ చేసి. చేయగలుగుతాం లేదా? పాయింట్స్ రివైజ్ చేస్తాను చూడండి. ద జడ్జ్ కమాండెడ్ దెమ్ టు కాల్ ద ఫస్ట్ విట్నెస్. జడ్జ్ కమాండెడ్ కనిపిస్తుంది కదా, రైట్? ఆప్షన్స్ చూడండి. ద ఫస్ట్ విట్నెస్ వాజ్ కమాండెడ్ టు కమ్ ఇన్. ద జడ్జ్ కమాండెడ్ ద ఫస్ట్ విట్నెస్ టు కమ్ ఇన్. కాల్ ద ఫస్ట్ విట్నెస్, సెడ్ ద జడ్జ్. ఇచ్చిన స్టేట్మెంట్లో ఇన్వర్టెడ్ కామాస్ లేవు అంటే ద గివెన్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్ ఇండైరెక్ట్ స్పీచ్. అవునా కాదనన్నా? అయితే ఇచ్చిన స్టేట్మెంట్ ఇండైరెక్ట్ స్పీచ్లో ఉంటే మనం చెప్పే స్టేట్మెంట్ డైరెక్ట్ స్పీచ్లో ఉండాలి. అండ్ డైరెక్ట్ స్పీచ్ స్టేట్మెంట్ ఎప్పుడు రాసినా కూడా డైరెక్ట్ స్పీచ్ స్టేట్మెంట్లో 100% ఇన్వర్టెడ్ కామాస్ రాస్తామని తెలీదా? తెలుసా తెలీదా నాకు చెప్పండి. డైరెక్ట్ స్పీచ్ స్టేట్మెంట్లో 100% ఇన్వర్టెడ్ కామాస్ రావాలి. మరేవి? ఆప్షన్ ఏలో, మరేవి ఆప్షన్ బిలో, సిలో ఉంది, డిలో ఉంది. ప్లీజ్ అని రిక్వెస్ట్ ఏమైనా చేస్తున్నాడా జడ్జ్? ఆర్డర్ ఆర్ కమాండ్ ఇస్తున్నాడా? కమాండ్, అవునా కదా, తీసుకోరా అని చెప్పేసి అంటున్నాడు. కమాండ్, రిక్వెస్ట్ చేసేది లేదు. సో డి ఆన్సర్ కాదు. ఆన్సర్ ఆప్షన్ సి గైజ్. ఇలా మీరు ఆన్సర్ చేయాలి. కాల్ ద ఫస్ట్ విట్నెస్, సెడ్ ద జడ్జ్. దాన్ని మనం ఇంపరేటివ్ సెంటెన్స్ అంటాం. దాన్నే మనం ఆన్సర్ రాస్తే ఇండైరెక్ట్లో కమాండ్లో రాస్తాం. చాలా సింపుల్ అనమాట. ఇలా మీరు కొన్ని బేసిక్స్ నేర్చుకోండి. రైట్? సో చూస్తే ఇక్కడ సెడ్ ఉన్న, సెడ్ అనేది ఎందుకు సార్ కమాండ్ అయిపోయింది? ఇంపరేటివ్ సెంటెన్సెస్లో ఇన్వర్టెడ్ కామాస్ లోపల ఏ మీనింగ్ వస్తే ఆ మీనింగ్ రాసేస్తాం. కమాండ్ ఉంది లోపల కాబట్టి కమాండెడ్ రాస్తాం. అండ్ ఇంపరేటివ్ సెంటెన్సెస్లో ఆల్వేస్ ఇన్వర్టెడ్ కామాస్కి బదులు టు అనే ప్రిపోజిషన్ని యూజ్ చేస్తాం. సింపుల్ అనమాట. ఇవన్నీ గుర్తుపెట్టేసుకోండి. ఓకేనా? వీటిలో ఏదైనా ఆన్సర్ మీరు దొరకబట్టడానికి, వెతకడానికి చాలా కీ రోల్ ప్లే చేసే వర్డ్ కావచ్చు, క్రూషల్ కాన్సెప్ట్ కావచ్చు. రైట్? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. దీని ఆన్సర్ చెప్దాం. డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ స్పీచ్ క్వశ్చన్ వల్ల. ద టీచర్ రిమైండెడ్ ద స్టూడెంట్స్ టు సబ్మిట్ దెయిర్ అసైన్మెంట్స్ బై ఫ్రైడే. ఇచ్చిన స్టేట్మెంట్లో ఇన్వర్టెడ్ కామా లేదు కాబట్టి వీ నీడ్ అ సెంటెన్స్ కంటైనింగ్ ఇన్వర్టెడ్ కామాస్. అన్నిట్లో ఇన్వర్టెడ్ కామాస్ ఉంది. చదవండి. సబ్మిట్ యువర్ అసైన్మెంట్స్ బై ఫ్రైడే. రిమైండెడ్ ద టీచర్ టు ద స్టూడెంట్స్. ద టీచర్ రిమైండెడ్ ద స్టూడెంట్స్ అని ఉంది ఇక్కడ. ఓకే, ఇలా ఉంచండి. ఆప్షన్ బి, సబ్మిట్ యువర్ అసైన్మెంట్స్ బై ఫ్రైడే. ద స్టూడెంట్స్ వర్ ఇన్స్ట్రక్టెడ్. ఆల్రెడీ ఇక్కడ రిమైండెడ్ అని ఉన్నప్పుడు ఉంటే సెట్ టు అయినా రావాలి, లేకపోతే రిమైండ్ అయినా రావాలి. కొత్త కొత్త పదాలు వచ్చే ఛాన్స్ లేదు. ఇన్స్ట్రక్టెడ్ వచ్చే ఛాన్స్ లేనే లేదు. సబ్మిట్ యువర్ అసైన్మెంట్స్ బై ఫ్రైడే. ద టీచర్ రిమైండెడ్ ద స్టూడెంట్స్. బాగుంది. సేమ్ వర్డ్ రిమైండెడ్ వస్తుంది కాబట్టి హ్యాపీ. ఓకే, నెక్స్ట్ సబ్మిట్ యువర్ అసైన్మెంట్స్ బై ఫ్రైడే.
ద స్టూడెంట్స్ వర్ రిమైండెడ్ ఎందుకు వస్తుంది ఇక్కడ ప్యాసివ్ వాయిస్ ఎందుకు రాస్తాము అన్నెసెసరీ ఆల్రెడీ ఉన్న రిమైండెడ్ యూస్ చేస్తాం కానీ ఇక్కడ వర్ రిమైండెడ్ రాసే ఛాన్స్ లేదు సో ఆన్సర్ ఆప్షన్ డి కాదు ప్యాసివ్ వాయిస్ రాయాల్సిన అవసరం ఏం లేదు ఇది యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ కాదు డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ అందుకే డి కూడా ఆన్సర్ కాదు సో బి వెళ్ళిపోయింది డి వెళ్ళిపోయింది ఆన్సర్ ఏనా లేకపోతే సీనా చూస్తే రిమైండెడ్ ద టీచర్ అనాలా ద టీచర్ రిమైండెడ్ ద స్టూడెంట్స్ అనాలా చాలా సింపుల్ ఎలా ఉంటే ఎలా రాయాలి ఇచ్చిన స్టేట్మెంట్లో ద టీచర్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆన్సర్లో కూడా మీరు రాయాలి హ్యాపీగా టీచర్ రిమైండెడ్ ద స్టూడెంట్స్ యాజ్ ఇట్ ఈస్ రాయాలి ఓకేనా బాగా గుర్తుపెట్టుకోండి ద టీచర్ రిమైండెడ్ ద స్టూడెంట్స్ హోల్డ్ ఆన్ ద టీచర్ రిమైండెడ్ ద స్టూడెంట్స్ ఇలా చూసుకోండి ఒక విషయం ఆగండి ద టీచర్ రిమైండెడ్ ద స్టూడెంట్స్ ఆప్షన్స్లో ఇది ఉన్నా ఓకే ఆర్ ఇంకొకటి ద టీచర్ సెట్ టు ద స్టూడెంట్స్ ఉంటే ఇంకా బాగుండేది దీని ఆల్టర్నేటివ్ ఇంకొకటి ఏంటి అంటే ద టీచర్ సెట్ టు ద స్టూడెంట్స్ దిస్ ఈజ్ ఆల్సో ఫైన్ ఆప్షన్లు ఉంటే బాగుండేది బట్ లేదు ప్రాబ్లం అది ఎస్ఆర్ నో రైట్ సో మనం అంటాం ద టీచర్ రిమైండెడ్ ద స్టూడెంట్స్ దిస్ ఇస్ ఫైన్ ఆన్సర్ ఏమవుతుంది డైరెక్ట్గా ఇప్పుడు ఆన్సర్ ఏ ఛాన్స్ లేదు ఆన్సర్ డైరెక్ట్గా సి అవుతుంది అనమాట సి మార్క్ చేస్తే మీకు 1 మార్క్ వచ్చే ఛాన్స్ డైరెక్ట్గా ఉంది బ్యూటిఫుల్ లెట్ us డిస్కస్ ద లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ వీడియో క్వశ్చన్ నెంబర్ 11 వాట్ ఈస్ ది ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఇడియం ఆర్ ఫ్రేజ్ చెప్పాలంటే మనము ఓకేనా ఒక సిచ్యువేషన్ చూపిస్తున్నారు ద ట్రైనీ పర్ఫార్మ్ ద టాస్క్ విత్ ఎక్స్ట్రీమ్ ఈజ్ ఏదైనా పనిని మనము చాలా ఈజీగా చేయగలిగితే ఇఫ్ వీ సే దట్ డూయింగ్ సంథింగ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఈజీ అనే సెన్స్ని చూపించడానికి ఏ ఇడియం వాడచ్చు ఎట్ ది 11th hour అనొచ్చా ఆ పీస్ ఆఫ్ కేక్ అనొచ్చా లేకపోతే మనము స్వాన్ సాంగ్ వాడొచ్చా కాల్ ఇట్ ఎ డే వాడొచ్చా రైట్ చాలా సింపుల్ ఇఫ్ ఐ సే యూ ఆర్ డూయింగ్ సంథింగ్ ఎట్ ది 11th hour like you are trying to revise the English language at the 11th hour now doing something at the 11th hour ante meaning enti ante that simply means that you are doing something at the very last moment edaina panini manam last moment lo cheyadam finishing moment lo cheyadam doing something at the last moment at the very last moment final moment lo edaina pani cheyadanni manam antam doing something at the 11th hour option a ippudikaithe avasam లేదు ఈజీగా చేయడాన్ని ఏమంటాం a piece of cake. If I said doing something is a piece of cake, that is very easy. If I said doing something is a piece of cake, that is very easy. Okay? ఏదైనా చేయడం చాలా సింపుల్ అంటేనే మనం అంటాం piece of cake. English, answering the questions of English is a piece of cake. Group 2లో ఇంగ్లీష్ క్వశ్చన్స్ చాలా ఈజీ పీస్ ఆఫ్ కేక్ చాలా సింపుల్ అనమాట ఇలా మనం ఒక ఇడియం వాడతాం నెక్స్ట్ స్వాన్ సాంగ్ ఆల్వేస్ రిప్రజెంట్స్ ద ఫైనల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ అ పర్సన్ ఒక పర్సన్ అతని లైఫ్లో ఇచ్చే ఒక ఫైనల్ పర్ఫార్మెన్స్ని మనం జనరల్లీ ఏమంటామంటే స్వాన్ సాంగ్ ఇమాజిన్ ఒక సింగర్ ఉన్నాడు లైఫ్లో లాస్ట్ టైం పాడుతున్నాడు యాక్టర్ ఉన్నాడు ఫైనల్ మూవీ చేస్తున్నాడు క్రికెటర్ ఫైనల్ మ్యాచ్ ఆడుతున్నాడు దట్ ఈస్ కాల్డ్ ద స్వాన్ సాంగ్ షోస్ ద ఫైనల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ అ పర్సన్ ఇప్పుడైతే అవసరం లేదు కాల్ ఇట్ ఎ డే ఇఫ్ ఐ సే లెట్స్ కాల్ ఇట్ ఎ డే లెట్స్ స్టాప్ వర్కింగ్ ఫర్ టుడే ఈ రోజుకి మన వర్క్ అంతా మనం ఫినిష్ చేద్దాము ఇంకా ఆపేద్దాం ఓకేనా స్టాప్ వర్కింగ్ సో ఈ రోజుకి మన వర్క్ మనం ఆపేద్దాం అని చెప్పాలి అంటే స్టాప్ వర్కింగ్ అంటాం లెట్స్ కాల్ ఇట్ ఎ డే ఇప్పుడైతే అవసరం లేదు సో ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ బి డూయింగ్ సంథింగ్ ఇస్ పీస్ ఆఫ్ కేక్ దట్ ఈస్ ఈజీ సో ఇలా మీరు ఇంగ్లీష్లో వచ్చే క్వశ్చన్స్ని ఫండమెంటల్స్ యూస్ చేసి ఆన్సర్ చేయొచ్చు హోప్ఫుల్లీ మనం అవసరమైన గ్రామర్ ఏరియాస్ని ఒకాబ్ ఏరియాస్ని రివైజ్ చేయించుకుంటూ మీకు ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్స్ ఎలా వస్తాయి ఫ్లేవర్ అర్థం ఎలా నేను చెప్తున్నాను అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఓకే అండ్ ఈ వీడియోస్ మీకు హెల్ప్ అవుతుంది కూడా అనుకుంటున్నాను తప్పకుండా ఎవరైతే స్టూడెంట్స్ ఫర్దర్గా వచ్చే ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ చేస్తున్నారో ఎస్ఎస్సి ఆస్పిరెంట్స్ ఉన్నా బ్యాంక్ ఆస్పిరెంట్స్ ఉన్నా ఎస్ఐ కానిస్టేబుల్ స్టూడెంట్స్ ఉన్నా టెట్ డిఎస్సి ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉన్నా ఆర్ గ్రూప్స్ ఆస్పిరెంట్ ఎవరున్నా వేరే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అయినా ప్రతి ఒక్కరికి అవసరమైన ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్సెస్ మన యాప్లో కంప్లీటెడ్గా రెడీగా ఉన్నాయి దే ఆర్ కంప్లీట్లీ రెడీ 0 లెవెల్ నుంచి హై లెవెల్ వరకు తెలుగు మీడియం స్టూడెంట్ కూడా అర్థమయ్యే విధంగా అడ్వాన్స్ కాన్సెప్ట్స్ కూడా డిస్కస్ చేసే ఒక బ్యూటిఫుల్ కోర్స్ గ్రామర్ వొకాబులరీ కాంప్రిహెన్షన్ డిస్క్రిప్టివ్ రైటింగ్ అన్నీ కలిపిన వన్ స్టాప్ సొల్యూషన్ మన ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్సెస్ తప్పకుండా స్టేట్ గవర్నమెంట్కి సపరేట్ కోర్సెస్ సెంట్రల్ గవర్నమెంట్ సపరేట్ కోర్సెస్ ఉన్నాయి చెక్ చేయండి మిషన్ ఇంగ్లీష్ అనేది స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్కి బ్యాంక్ ఎస్ఎస్సి కోర్స్ ఏమో సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్కి మీకు అవసరమైన కోర్సులో ఎన్రోల్ అవ్వండి డౌట్స్ ఉంటే ఇక్కడ కనిపించిన నెంబర్ని కాల్ చేయండి తప్పకుండా యాప్ని డౌన్లోడ్ చేయండి డౌన్లోడ్ లెర్న్ ఇంగ్లీష్ విత్ అమీర్ యాప్ రైట్ నౌ ఇక్కడ దాకా వీడియో చూసి సబ్స్క్రైబ్ చేయబోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి అండ్ మీకున్న ప్రాబ్లమ్స్ని తప్పకుండా కామెంట్స్లో మెన్షన్ చేయండి ఓకే ఈ వీడియో నచ్చినా కూడా మెన్షన్ చేయండి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ వీడియోని మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి షేర్ చేయండి గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ అందరి చేతికి చేరేలాగా చేయండి గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ ఉన్న ప్రతి ఒక్క వాట్సాప్ గ్రూప్లో వీటిని సర్క్యులేట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఐఎమ్ వెరీ హ్యాపీ టు టీచ్ యూ గైస్ రైట్ లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఇంకొక వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ టేక్ కేర్ గుడ్ డే ఆల్ ది బెస్ట్ గైస్